హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత విద్యా ఉద్యోగ సమాచారానికై మన ఛానల్ని చూస్తూనే ఉండండి. టీఎస్ ఐసెట్ గడువు పొడిగించారు. ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్లకు గాను నిర్వహించే టీఎస్ ఐసెట్ గడువును ఈ నెల 7 వరకు పొడిగించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల విన్నపం మేరకు గడువును పొడిగించామని, అపరాధ రుసుము లేకుండా పొడిగించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 250 రూపాయల లేట్ ఫీజుతో ఈ నెల 17 వరకు, 500 రూపాయల లేట్ ఫీజుతో ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో చూడాలన్నారు. జూన్ 5, 6 తేదీలో పరీక్షను నిర్వహిస్తారు. ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఓఎంఆర్ విధానంలో నిర్వహణ టీఎస్పీఎస్సీ వెల్లడి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్లైన్ ద్వారానే నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అధికారులు బుధవారం స్పష్టం చేశారు. జూన్ 9న మధ్యాహ్నం ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ఓఎంఆర్ షీట్ను ఉపయోగించనున్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలను 2 సార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత నోటిఫికేషన్ను రద్దు చేసి అదనపు పోస్టులను జత చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. హెచ్సియులో పీజీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ షురు అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి 41 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ యూనివర్సిటీ దేశంలోనే టాప్ 10 యూనివర్సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. హెచ్సియులో దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2024 స్కోర్ కార్డుల ఆధారంగా అడ్మిషన్లను కల్పించేందుకు విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మే 15వ తేదీ చివరి తేదీ. వివరాలకు ఈ వెబ్సైట్ని సంప్రదించవచ్చు. గత నెల 7వ తేదీన నిర్వహించినటువంటి మోడల్ స్కూల్ పాఠశాలలో ప్రవేశాల ర్యాంకుల విడుదల చేయడం జరిగింది. మోడల్ స్కూల్ పాఠశాలలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు గత నెల 7న ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ మేరకు మెరిట్ జాబితా ర్యాంకులను ఈ సంబంధిత వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరిగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్ష ఫీజు గడువును మే 7 వరకు పొడిగించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి ద్వితీయ సంవత్సర సెమిస్టర్ పరీక్ష ఫీజును మే 7 వరకు గడువు ఉందని విశ్వవిద్యాలయం తెలిపింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకే ముందుగా చేరుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.